నటుడు బ్రహ్మానందం వివాదంలో చిక్కుకొని ఆపై వివరణ ఇచ్చుకున్నారు. మోహన్ బాబు 50వ ఇయర్స్ ఈవెంట్ లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతిని బ్రహ్మానందం నెట్టేస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఎర్రబెల్లికి అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో బ్రహ్మానందానికి వ్యతిరేకంగా పోస్టులు వెల్లువెత్తాయి. ఫోటో దిగేందుకు ఎర్రబెల్లి ప్రయత్నించగా బ్రహ్మానందం నిరాకరించినట్టుగా దృశ్యాల్లో ఉంది. దీంతో వివాదం పెద్దది కాకుండా వివరణ ఇచ్చారు బ్రహ్మానందం. ఎర్రబెల్లితో ఉన్న సాన్నిహిత్యంతోనే అలా చేశారని ఈ హాస్య బ్రహ్మ చెప్పుకొచ్చారు. ఎర్రబెల్లితో 30 ఏళ్ల అనుబంధం ఉందన్నారు బ్రహ్మానందం. మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను. అంతలోకే దయాన్ని ఎదురయ్యాడు. ఏదో పిచ్చపాటే మాట్లాడుకున్న తర్వాత రాన్న ఫోటో తీసుకుందాం అంటే వద్దండి ఫోటో వద్ద అని చెప్పేసి నేను చకచక లోపలికి వెళ్ళిపోయాను. అది చాలామంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల సంబంధం ఉంది. మంచి మిత్రులం. నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం. ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటాం. అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి నేను ఉండండి అని చెప్పేసి చేయిలా తోసి వెళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండ్ తోటి అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం. అంతకుముందు మాట్లాడుకున్నాం. ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. నటుడు బ్రహ్మానందం వివాదంలో చిక్కుకొని ఆపై వివరణ ఇచ్చుకున్నారు. మోహన్ బాబు 50 ఇయర్స్ ఈవెంట్ లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతిని బ్రహ్మానందం నెట్టివేస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. మన ఆయన స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోటో తీసుకోవడానికి రమ్మని పిలిస్తే బ్రహ్మానందం ఆ చెయ్యిను నెట్టివేస్తూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో దీనికి వ్యతిరేకంగా కూడా బ్రహ్మానందానికి వ్యతిరేకంగా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా పోస్టులు వచ్చాయి. దీంతో తర్వాత బ్రహ్మానందం తనతో వివరణ ఇచ్చారు. ఒక సెల్ఫీ వీడియోలో కూడా బ్రహ్మానందం ఎర్రబెల్లి దయాకర్ రావుతో తనకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. తర్వాత ఈవెంట్ అయిపోయాక కూడా మేము చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాము. సో తనతో ఉన్న సాన్నిహిత్యం వల్లే అలాగా నేను నెట్టివేశారంటూ కూడా సరదాగా అలా చేశారంటూ కూడా బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను. అంతలోకే దయాన్ని ఎదురయ్యాడు. ఏదో పిచ్చపాటే మాట్లాడుకున్న తర్వాత రాన్న ఫోటో తీసుకుందాం అంటే వద్దండి ఫోటో వద్ద అని చెప్పేసి నేను చకచక లోపలికి వెళ్ళిపోయాను. అది చాలామంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల సంబంధం ఉంది. మంచి మిత్రులం. నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం. ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటాం. అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి నేను ఉండండి అని చెప్పేసి చేయిలా తోసి వెళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండ్ తోటి అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం. అంతకుముందు మాట్లాడుకున్నాం. ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం.